విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? నోటిఫికేషన్ల విషయంలో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎవరు నోటిఫికేషన్ ఇప్పుడు తెలంగాణ ఎవరు ఇచ్చారు? మరి తెలంగాణ మీకున్నటువంటి 2 ఎంపీలలో ఒక ఎంపీ విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మీరు బిల్లు పెట్టేటప్పుడు కూడా మీరు లేరు పార్లమెంట్లో. మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలు కోల్పోతామని తెలిసి కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైద్దని తెలిసి కూడా మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన పార్టీనేమో మీరు ఇచ్చిన పార్టీలో మెర్జ్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పింది మీరు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించినాం. నిరుద్యోగులకు సంబంధించి టెట్టును మరొకసారి నిర్వహించినాం. గ్రూప్ 1 మీరు పెట్టలే, మేము పెట్టినాం. గ్రూప్ 3 మేమే పెట్టినాం. గ్రూప్ 4 మేమే పెట్టినాం. డిఎస్సిని మళ్ళీ 10,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినాం కదా. 21,000 టీచర్లకు మరొకసారి ప్రమోషన్ ఇచ్చినాం కదా. తెలంగాణ రాష్ట్రంలో మీరు 2014 మొదటి శాసనసభ సమావేశాల్లో చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ఈ సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు నింపుతానని చెప్పేసి 10 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు మాత్రం నింపి 13 పేపర్లు లీక్ అయినాయి. 13 పేపర్లు లీక్ అయినా కూడా ఏనాడు పడుచుకున్న సందర్భం ఉందా? అయినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ కూడా చిన్న పేపర్ లీక్ జరగలేదు. విద్యార్థులు ఏది కొనుక్కుంటే అది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చెట్టుకు సంబంధించిన ఫీజు కూడా తక్కువ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాస్మెటిక్ ఛార్జీలు 40% తక్కువ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ఈయన హామీలు కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు. అయినా కూడా రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకునే విధంగా ప్రజలు చెప్పే కార్యక్రమం, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే కార్యక్రమం, అదేకాక కేంద్ర ప్రభుత్వ సహకారం లభించకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం బీహార్కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు ప్రత్యేక నిధులు. ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రత్యేక నిధులు. గుజరాత్ ₹1 ఇస్తే కేంద్రం 8 రూపాయలు ఇస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్ ₹1 ఇస్తే 7 రూపాయలు ఇస్తూ ఉంది. మహారాష్ట్ర ₹1 ఇస్తే 6 రూపాయలు ఇస్తుంది. తెలంగాణ తీవ్ర అన్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే 2 కేంద్ర మంత్రులు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేయకుండా బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలా. మరి ఎందుకు బీజేపీ నేతలు మీరు బీఆర్ఎస్ నేతలు తిడతలేరు? ఎందుకు తిడతలేం? మేము కిషన్ రెడ్డి గారిని తిడుతూనే ఉన్నాం, ఈటల రాజేంద్ర గారు తిడుతూనే ఉన్నాం, బండి సంజయ్ గారు తిడుతున్నాం. భారతీయ జనతా పార్టీ ఏంటంటే 5 ముక్కలుగా విడిపోయింది. భారతీయ జనతా పార్టీ గ్రూపులుగా విడిపోయి వాళ్ళ మధ్యనే సంక్షోభం ఉంది. కాబట్టి దానిలో భాగంగా నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని కలిసే కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు కావచ్చు, 9th and 10th షెడ్యూల్లో ఉన్న విభజన హామీలు, అదే కాకుండా వెనకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు, అదే కాక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ప్లానింగ్తో కూడినటువంటి నగరాలు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ అండ్ వాటర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ముందు పోవాలని చెప్పి ప్రభుత్వం భావించి రూరల్లో కూడా ఫార్మా విలేజెస్ తీసుకురావాలా, ఇండస్ట్రీస్ కూడా ఆ ప్రాంతంలో పెట్టినట్టయితే యువతకు ఉపాధి లభిస్తుంది. వలసల్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం సదుద్దేశంతో ముందు పోతారు. ప్రతిదానికి కర్రలో కాలు పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ప్రతి సభలోనూ కేసీఆర్ని ముఖ్యమంత్రి గారు తిడుతున్నారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నారు. అది సాధ్యమా? ఒక తెలంగాణ తెచ్చిన నాయకుడిని ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే సాధ్యమా? ఏం తెచ్చినావు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది. తెచ్చుడు ఎక్కడి నుంచి తెచ్చినావు? నువ్వు ఒక్కనే చేస్తావు. 1200 మంది బలిదానాలు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆ బలిదానాలు అనేది కాలక్రమేణలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినటువంటి రియాక్షన్స్ కావచ్చు. అట్లంటే 369 మంది 1969లో కూడా చనిపోయారు. అప్పుడు ఎందుకు తెలంగాణ ఇవ్వలేదు? సోనియా గాంధీ గారు ఒక దృఢ సంకల్పంతో 25 పార్లమెంట్ స్థానాలు ఆంధ్రలో పోతాయని తెలిసినా కూడా, ఆంధ్ర నాయకులు అంతా ఒత్తిడి చేసినా కూడా చాలామంది ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కేంద్ర మంత్రులు చేసిన వాళ్ళు ఈరోజు రాజకీయ నిరుద్యోగులు మిగిలిపోయారు. లగడపాటి రాజగోపాలరావు కావచ్చు, కావూరి సాంబశివరావు కావచ్చు, రాయవాటి సాంబశివరావు గారు కావచ్చు, పనబాక లక్ష్మి కావచ్చు, కిల్లి కృపారాణి కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, పల్లనరాజు గారు కావచ్చు, ఇట్లా ఎప్పుడు పోతే బొచ్చడి మంది ఉన్నారు. అదేవిధంగా చాలామంది నిరాశితులవుతారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది. 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోలుకోదంటే కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీని మోసం చేసింది మీరే కదా. కాంగ్రెస్ పార్టీ మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో అప్పు చేసి పప్పు కూర్తిని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులను అఘోరపరిచి 12 మందిలో మీరు ఇచ్చింది ఎంతమంది పరిహారం? మీరు ఇచ్చింది 8 మంది. మరి మిగతా 40 మంది ఏం పాపం ఇచ్చిందా? మరి మా ప్రభుత్వం వచ్చింది జూన్ 2వ తారీఖు తర్వాత ఆ రోజు అందరినీ అమరుల కుటుంబాలు కావచ్చు, అదేవిధంగా ఉద్యమకాలను పిలిపించి గౌరవించి ఆ మిగతా వాళ్ళని కూడా ప్రాసెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి దానికి సంబంధించి ప్రక్రియ కూడా పూర్తి చేస్తూ ఉంది కదా. మీరేందంటే తెలంగాణ సమాజంలో చీరిక తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో ఎవరిని గెలవకుండా, ప్రజాస్వామ్యం లేకుండా
పార్టీలన్నీ కూడా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఆనాడు జరిగింది. టీడీపీ నుంచి వలసలు తీసుకున్నారు, వైసీపీ నుంచి తీసుకున్నారు, బీఎస్పీ నుంచి, సిపిఐ నుంచి, లాస్ట్కు కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని పార్టీల నుంచి తీసుకొని ప్రజాస్వామ్యం లేకుండా చేసి ఏమనంటే ఇప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడుతుంది బీఆర్ఎస్. చేసిన తప్పులను మీరే చేశారు. ఆ తప్పులకు ప్రాయశ్చిత్తమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మా మనగడ కోసం కావచ్చు, మా పార్టీని ఖచ్చితంగా 5 సంవత్సరాలు నిలుపుకునే ప్రయత్నంలో కావచ్చు, తెలంగాణ పునర్వింపజేసే కార్యక్రమంలో కావచ్చు, తెలంగాణ అభివృద్ధి పదాలు ముందు తీసుకోవాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంటే తప్ప అది సాధ్యం కాదని చెప్పి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ గౌరవించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేయాలి కదా. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మీకు ఉంది ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను మీరు ఎందుకు తీసుకున్నారు? ఏమైనా కేసీఆర్ ఏమైనా ప్రభుత్వాన్ని కూల్చుతారని భయమా, లేకపోతే మీ ఎమ్మెల్యే మీద నమ్మకం లేదా? మా ఎమ్మెల్యే మీద నమ్మకం ఉన్నప్పటికీ కూడా మాకు 65 స్థానాలు ఆ స్థానం అప్పుడు గెలిస్తే ఒకటి సిపిఐ, అదే కాకుండా అప్పుడు 39 ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, తర్వాత మధ్యలో కంటోన్మెంట్ సంబంధించిన చనిపోయిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాకపోతే గెలిచిన తెల్లారి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచి లక్ష్మణ్ గారు వీళ్ళంతా మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం, జనాల్లో పలసబడే ప్రయత్నం చేస్తున్నప్పుడు 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉండాలని చెప్పేసి ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చి మేము గెలిపించినప్పుడు అట్లాంటి ప్రభుత్వం కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఎందుకంటే ప్రజాప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం వారు చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా మాత్రమే వారిని తీసుకున్నాం తప్ప ఇక్కడ మేము మొదటి వారం కాదు చివరి వారం కేసీఆర్ గారు చేసినట్టు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు 2 ఇండిపెండెంట్ గెలిచి 90 మంది అయ్యారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది తీసుకున్నారు, టీడీపీ నుంచి 2 తీసుకున్నారు. అంటే మీకు దాదాపు 162 మంది ఉన్నారు లాస్ట్కి వస్తారకే. అంటే మాకు ఆ పరిస్థితి ఉంటే నేను 8 స్థానాలు గెలిచి ఉంటే మేము తీసుకునే వాళ్ళం కూడా కాదు. కాకపోతే ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం 6,71,000 కోట్ల రూపాయల అప్పు నుంచి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ప్రభుత్వం ఒక సదుద్దేశం ముందుకు పోతుంటే ప్రతిసారి కాళ్ళల్లో కర్ర పెట్టే ప్రయత్నం చేసినప్పుడు రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నాం తప్ప వాళ్ళలాగా బాగా భారీ మేయర్తో గెలిచి మేము అట్లా నిర్ణయం తీసుకోవాలి. సరే, మరి వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారు ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీలు ఉన్నట్ట? వాళ్ళు ఒక కూటమిగా 10 మంది బీఆర్ఎస్ పార్టీని డిఫర్ చేసి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండి ప్రజాప్రభుత్వాన్ని మద్దతు ఇస్తూ ఉన్నారు.